ఆషాఢ మాసం బోనాలు ప్రారంభమయ్యాయి. చారిత్రాత్మక గోల్కొండ కోటపై వెలిసిన జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో జరిగే తొలి బోనంతో సందడి షురూ అయింది. ముందుగా లంగర్ హౌస్ చౌరస్తాలో ఏర్పాటు చేసే కార్యక్రమంలో ప్రభుత్వం తరపున శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ దేవాదాయ శాఖ అధికారులతో కలిసి అధికారికంగా బోనాలను ప్రారంభిస్తారు. ఇది వెనకకేనా కర్పూరం అట్లా వెనక జరిగి వెనక కేసు కొట్టినా కూడా ఒకటేసారి లంగర్ హౌస్ చౌరస్తాలో అమ్మవారికి పట్టు వస్త్రాలను ప్రభుత్వం తరపున సమర్పిస్తారు. అనంతరం అక్కడి నుంచి పోతురాజుల ఊరేగింపులు, నృత్యాలతో తొట్టెల ఊరేగింపు ఉంటుంది. తర్వాత మా నాన్నగారు సాయిబాబాచారి గారు, అదేవిధంగా మా అన్న శ్రీకాంత్ చారి గారు, తర్వాత మేము పరంపరంగా చేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ 26 మంది కులోర్తోల్వి అలా పరంపర నుంచి చేసుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా అలా లంగరోజు నుంచి మనకు తొట్టెల ఊరేగింపు ఉంటుంది. అక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, కొండా సురేఖ మేమ్ గారు అమ్మవారికి ఇద్దరు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత 12ంటికి అక్కడ తొట్టెల ఊరేగింపు స్టార్ట్ అవుతుంది. కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత చోటబాద నుంచి జగదాంబ అమ్మవారు ఊరేగింపు ఉంటుంది మేడం. అక్కడ తర్వాత మనకి శివరాజన్ అబ్బాయి అమ్మవారి జగదాంబ అమ్మవారి పీఠ పైన ఎత్తుకోవడం జరుగుతుంది. ఇక్కడ దాని నుంచి ఏంటంటే నజర్ బోనం ఉంటుంది. 26 కులోర్తల సంఘ ఆధ్వర్యంలో నజర్ బోనం తీసుకొచ్చి అమ్మవారికి ఈ గోల్కొండ చౌరస్తా దగ్గర అన్ని కలిసిన తర్వాత ఈవినింగ్ 6 o'clock బోనంతో పాటు ఇవన్నీ పైకి తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. రైట్, ఆషాఢ మాసం స్టార్ట్ అయింది. మొదటగా మరి గోల్కొండలో స్టార్ట్ కాబోతోంది. సో మరి ఇప్పుడు అక్కడ నుంచి గోల్కొండలో ఏ విధంగా ఉందో దీని గురించి మా కొలీగ్ సిరి అందిస్తారు. సిరి, ప్రస్తుతం గోల్కొండలో అక్కడ భక్తులు ఏ విధంగా ఉన్నారు, అలాగే భక్తులు అమ్మవారిని పూజించడానికి ఎలాంటి వస్తువులు అక్కడ ఏర్పాటు చేశారు అధికారులు? గోల్కొండలో అమ్మలగన్న అమ్మ సమర్పించడానికి వేలాది మందిగా భక్తులు ఉదయం నుంచి కూడా తండోపతండాలుగా తరలి వస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మనము ఎన్ని డప్పు చప్పుల మధ్య, శివశక్తుల నృత్యాల మధ్య అమ్మలగన్న అమ్మకి బోనం సమర్పించడానికి పెద్ద ఎత్తున భక్తులు అయితే తరలి వస్తున్నారు. అడుగడుగునా కూడా పోలీసు సిబ్బంది కఠినమైన బందోబస్తును కూడా ఏర్పాటు చేసింది. అలాగే ఉచిత వైద్య శిబిరాలు, అలాగే ఏ కావాలన్నా కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే నిజంగా పూర్తి చేసిందని
చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలా మంది భక్తులు అయితే మార్నింగ్ నుంచి కూడా తండోపతండాలుగా తరలి వస్తూనే ఉన్నారు. అలాగే ఈ రోజు నుంచే మన హైదరాబాద్ లో బోనాలు స్టార్ట్ అయిపోయాయి. ఎందుకంటే ఆషాఢ మాసంలో వచ్చే గురువారం, అమావాస్య తర్వాత వచ్చే గురువారం కావచ్చు, లేదంటే ఆదివారం రోజు బోనాలను అయితే ప్రారంభిస్తారు. సో నిన్న బుధవారం, అలాగే ఈ రోజు గురువారం కాబట్టి ఈ రోజు మన బోనాలను అయితే స్టార్ట్ చేశారు. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా డప్పు చప్పుల మధ్య బోనం బయలుదేరుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా సేపట్లో మనకు లంగర్ హౌస్ నుంచి తట్టెలు, అలాగే బంగారు బోనము, అమ్మవారి విగ్రహము ఇవన్నీ కూడా ఊరేగింపుగా అయితే తరలి రాబోతున్నాయి గోల్కొండ కోట వద్దకి. అక్కడి నుంచి తట్టెలు, అలాగే అమ్మవారి విగ్రహము, బోనము, బంగారు బోనము తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈసారి బంగారు బోనం అయితే సమర్పిస్తుంది. ఆ ప్రభుత్వ బోనాన్ని తీసుకొని కూడా ఇక్కడికి రాబోతున్నారు గోల్కొండ కోట వద్దకి. అలాగే ఇక్కడ నుంచి మనకు గోల్కొండ పైకి ఎక్కి జగదాంబిక మహంకాళి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ ఉత్తర ద్వారం నుంచి, అలాగే తూర్పు ద్వారం నుంచి మనకి అమ్మవారిని తట్టెలు ఉత్తర ద్వారం నుంచి, అలాగే విగ్రహము బోనము కూడా తూర్పు ద్వారం నుంచి లోపలికి తీసుకెళ్లి అమ్మవారికి అయితే బోనాన్ని సమర్పింపజేస్తారు. ఇక్కడ చూడొచ్చు మనకు విజువల్స్ తో అసలు పోతురాజులు కానివచ్చు, శివశక్తులు కానివచ్చు, వేషధారణలో పోతురాజుల గజ్జల చప్పుల అలా అంగరంగ వైభవంగా అయితే జరుగుతుంది. లైవ్ లో ఉన్నారు, మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా అనిపిస్తుంది అన్న బోనాల ఈసారి ఎలా జరుగుతుంది? ఈసారి తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా తెలంగాణలోనే మొట్టమొదటి బోనం గోల్కొండ జగదాంబిక అమ్మవారు 26 తారీఖు మొదలుకొని జూలై 23 తారీఖు వరకు 9 వారాలు ఉంటాయి. తెలంగాణలో మొట్టమొదటి కాబట్టి రేవంత్ రెడ్డి గారు చాలా భక్తి శ్రద్ధలతో ఉన్నవారు. ఏ భక్తులకు కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని అన్ని డిపార్ట్మెంట్లకు తీసుకొని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ వర్షాకాలంలో గత ఆనాదిలో ఈ అంటువ్యాధులు ఈ కాలంలోనే వస్తాయి కాబట్టి అప్పుడు పెద్ద అంటువ్యాధులు ప్రబలినప్పుడు అమ్మవారికి బోనం మొక్కి సమర్పించి మొక్కినచ్చో వారికి అమ్మవారి చలవతో చక్కగా ఆరోగ్యం ఉండేది. ఆనాటి నుంచి ఆనవాయితీగా అమ్మవారికి ప్రీతికరమైన బోనము ఆ మట్టి కుండలో పాత్రలో అన్నం వండుకొని అమ్మవారికి సమర్పించి అమ్మ అందరినీ చల్లగా చూడాలి. అదే ఈ కాలంలో పంటలు పొలాలు ఉంటాయి కాబట్టి పంటలు పొలాలు కూడా సుభిక్షంగా ఉండాలని, ముఖ్యంగా కార్వాన్లో ఈ గోల్కొండకి మొట్టమొదటి బోనం కుమ్మరోళ్ళు, వాళ్ళ వృత్తి మట్టి కాబట్టి అమ్మవారికి మట్టి పాత్రలోనే మనం బోనం వండుతాం కాబట్టి వాళ్ళు ఒక చెప్పమాలలాగా 108 మట్టి బోనాలు మన యువ నాయకుడు అర్జున్ వారి హయాంలో ఈసారి ఇక్కడ చాలా ఘనంగా చేస్తూ భక్తులందరికీ భోజన ఏర్పాట్లు కూడా. రైట్, థ్యాంక్ యూ సిరి.